ఈరోజు పప్పు క్యాబేజ్ చేద్దామని పచ్చిమిరపకాయలు కోద్దామని డబ్బా ఓపెన్ చేసి చూసాను, అయిపోయినాయి. సరే ముందులే పదండి వెళ్ళి తెచ్చుకుందాం. ఎందుకంటే నేను పైన ఒక చెట్టు వేసి ఉంచాను. ఒకటి కాదు 2 ఉన్నాయి. కానీ ఇవి చూడండి బరువుకి ఎలా వాలిపోయినాయో. లాస్ట్లో వీటికి కర్ర సపోర్ట్గా పెడదాము. ఇప్పుడైతే మనం పచ్చిమిరపకాయలు కోసేసుకుందాం. సో 2 చెట్లకి రైట్ సైడ్ వచ్చి చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయో. సో మనం ఇలా పైనే కొన్ని బేసిక్ నీడ్స్ మనం ప్లాన్ చేసుకుంటే అస్తమాను బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చూడండి ఇది దీనికైతే పొడుగ్గా వచ్చాయి. ఇప్పుడు వచ్చి చిట్టి పచ్చిమిరపకాయలు అంటారు వీటిని. ఇవి ఇంకా ఎదగవు, ఇంతే ఉంటాయి. సో నేను కోసేసాను. అండ్ చిట్టి పచ్చిమిరపకాయలకి ఇంకా పచ్చిగా ఉన్నవి ఉన్నాయి. సో నేను కొన్ని వదిలేసాను చెట్టుకే, తర్వాత కోసుకోవచ్చని. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను పచ్చిమిరపకాయలు కోసింది. సో నాకు తెలిసి ఇది 2nd ఆర్ 3rd పూత అయ్యి ఉంటుంది నాకు తెలిసి. ఓకే పదండి చూసేద్దాం ఎన్ని పచ్చిమిరపకాయలు వచ్చాయో. చూసారా ఎన్ని వచ్చినాయో అండ్ ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి. లైక్ సబ్స్క్రైబ్ కూడా